కొన్ని మీడియా ఛానల్స్ సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాండూరు బస్సు ఘటనను కూడా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు సీఎం ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శించారు. అదేవిధంగా సిగ్నల్ టీవీ, మిర్రర్ టీవీ, తెలుగు స్క్రైబ్, న్యూస్ ల్యాండ్ తెలుగు, వైఆర్ టీవీ అని చెప్పి 10-15 ఛానళ్లు ప్రత్యక్షంగా కావాలని కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వారి యొక్క ఛానల్లో గంటకు కొత్తగా అంటే కాంగ్రెస్ పార్టీకి పథకాలను కూడా ఇబ్బంది చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న చేవెళ్ళ ఘటన అయింది. ఎంత దుర్మార్గం అండి! చేవెళ్ళ ఘటన కారణము కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అన్నారు. దీనికన్నా అన్యాయం ఎక్కడ ఉంటుందా? దీనికన్నా ఘోరమైన మాట ఏమైనా ఉంటుందా? దీనికన్నా ఏమైనా మాట ఎక్కడ ఉంటుందా? ఇలాంటి వార్తను కూడా టీవీ ఛానల్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చేవెళ్ళ యాక్సిడెంట్ అయింది, చనిపోయి అంటున్నారు. ఇంతమైన అన్యాయం అండి! ఒక మానవీయ ఘటన, అనుకోకుండా ఘటన అది. ఎంతోమంది అమ్మలు చనిపోయినారు. దానికి మీరు సంతాపం తెలియకుండా, దానికి మీరు అది ఒక వివరణ ఇవ్వకుండా కావాలని ఫ్రీ బస్ అనడం అంటే దీనికన్నా పెద్ద అబద్ధాల కూర వ్యవస్థ అక్కడ టీ న్యూస్లో చూడలేదు. కాబట్టి టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ పేపర్ల పైన కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు అయ్యేంత వరకు వారి యొక్క పదాలను ఆపేయాలి. ఉప ఎన్నికలు అయ్యేంత వరకు టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ పదాలని ఆపేయాలని చెప్పి ఇది జరిగింది.